సో కాబట్టి ఇక్కడ తుమ్ అంటే ఈక్వల్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి యూజ్ చేస్తున్నాం అని చెప్తున్నాం కదా. ఇక్కడ ఆప్ అనేటువంటిది ప్లూరల్‌కి యూజ్ చేస్తాం. చిన్నవాళ్ళని గురించి మనం మాట్లాడేటప్పుడు తు అనేటువంటిది యూజ్ చేస్తాము. తుమ్ అనేటువంటిది మన ఈక్వల్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి యూజ్ చేస్తాము. సో కాబట్టి ఇది కంప్లీట్‌గా ఎప్పుడో రేర్ కేస్‌లో తు అనేటువంటిది యూజ్ చేస్తాము. సింగులర్ గురించి అంటే ఒక పర్సన్ గురించి మాట్లాడేటప్పుడు, ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు మనం ఎప్పుడు కూడా తుమ్మే యూజ్ చేస్తాము. తు యూజ్ చేయము. సో కాబట్టి ఇక్కడ తుమ్ డాక్టర్ హో. సో సింగులర్‌గా యూజ్ చేస్తాం. ఓకేనా? సో ఆప్ అనేటువంటిది ప్లూరల్‌గా యూజ్ చేస్తుంటాం అన్నమాట. సో కాబట్టి ఇక్కడ ఆప్ అనేటువంటిది, తుమ్ అనేటువంటిది, తు అనేటువంటిది అంటే ఇక్కడ మీరు యు అనేటువంటి అర్థంలో సెంటెన్స్ క్రియేట్ చేయాలంటే, అంటే నీవు, లేదంటే తమరు, లేదంటే నువ్వు అనేటువంటి అర్థంలో హిందీలో సెంటెన్స్ ఫ్రేమ్ చేయాలంటే ఫస్ట్ మీ మైండ్‌లో రావాల్సినటువంటి వర్డ్స్ అకార్డింగ్ టు ఏజ్ తు, తుమ్, ఆప్ అనేటువంటి పదాలు. సో దానికి సంబంధించిన హెల్పింగ్ వెర్బ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. తు వచ్చినప్పుడు ఇక్కడ హై అనేటువంటిది యూజ్ చేస్తున్నాం. తుమ్ వచ్చినప్పుడు హో అనేటువంటిది యూజ్ చేస్తున్నాము. ఆప్ వచ్చినప్పుడు హై అనేటువంటిది యూజ్ చేస్తున్నాం. ఆల్వేస్ ఇది ఇలాగే ఉంటుంది.